Hello guys, welcome to Kakatiya Academy and welcome to Group 2 AP Economy topic. So ఈ సెషన్లో మీ అందరికీ కూడా ఈ యొక్క సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ స్ట్రాటజీ అంటే మనము ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే ఉందో ఈ పేపర్ 2కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ క్లాసెస్ అనేది మనము ఆ యొక్క విత్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ కి సంబంధించిన స్ట్రాటజీ అనేది చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క ఇండియన్ ఎకానమీ, సో ఈ యొక్క చాప్టర్ అనేది దేంతో కలిసిందమ్మా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అనేది ఏదైతుందో ఈ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో కలిపితే మనకి దాదాపు 75 మార్క్స్. సో మీ అందరికీ కూడా ఒక డౌట్ అనేది రావచ్చు, సార్ మరి ఇండియన్ ఎకానమీ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటున్నారు, ఇంతకుముందు మనకి 150 మార్కులు కలిగి ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏమన్నా మనకి సంబంధించిన ఆ సిలబస్ ఏమన్నా కుదించారా, ఆ యొక్క సిలబస్ అనేది కుదించడం ఏమన్నా జరిగిందా, కాంట్రాక్ట్ ఏమన్నా చేయడం జరిగిందా అంటే సిలబస్ ఎక్కడా కూడా మార్పులు చేర్పులు అనేవి లేవమ్మా. మీరు ఒకసారి పాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ తీసుకోండి, ప్లస్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి మీరు తీసుకోండి, ఎక్కడ కూడా సిలబస్ లో మార్పు లేదు, కానీ వెయిటేజ్ మాత్రం తగ్గింది. భారం అంటాం కదమ్మా, ఆ యొక్క మార్కుల యొక్క భారం అనేది తగ్గడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి 15 మార్క్స్ ఓకేనా, ఒక్కొక్క యూనిట్ వచ్చేసి మనకి ఎంతమా 15 మార్కులు చొప్పున ఈ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ వచ్చేసి దాదాపు 30 మార్కులతో కూడిన సిలబస్ స్ట్రాటజీ అనేది మీకు ఈ రోజు డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ద క్లాసెస్ విల్ బి ఇన్ బైలింగ్వల్. సో బైలింగ్వల్ అంటే తెలుసు కదా, మన క్లాసెస్ వచ్చేసి అటు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కూడా లైవ్ సెషన్స్ అనేది మనకి క్లాస్ రూమ్ లో ఏదైతే జరుగుతుందో అదే మనకి ఆన్లైన్ లో లైవ్ సెషన్ కూడా ఉంటుందన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో కాకతీయ అకాడమీ వాళ్ళు సో ఫ్రమ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో అన్వర్డ్స్ దే ఆర్ లాంచింగ్ ఏ ఫుల్ కోర్స్. ఏప్రిల్ ఆ యొక్క 3rd నుంచి మనకి ఫుల్ కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మేము ఏప్రిల్ 5th నుంచి మన యొక్క ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అనేది కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ యొక్క క్లాసెస్ అనేది కంటిన్యూగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మనము ఇంకా డైరెక్ట్ గా ఆ సిలబస్ లోకి వెళ్ళిపోదామా. ఎస్, దాదాపు మనం ఎన్ని మార్కులు అనుకున్నాం, ఎస్ 4th యూనిట్ అండ్ 5th యూనిట్. సో ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది, ఏపీ ఎకానమీ అనేది మనకి 4వ యూనిట్ 5వ యూనిట్. మొదటి 3 యూనిట్లు వచ్చేసి ఇండియన్ ఎకానమీ అమ్మ, 4వ యూనిట్ 5వ యూనిట్. మీరు ఒక్కసారి సిలబస్ అనేది జస్ట్ ఒక గ్లాన్స్ అనేది, ఒక లుక్ అనేది మీరు ఇవ్వండి. ఏంటా గ్లాన్స్? ఫస్ట్ వన్ చేశారా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో మీకు జీడిపి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి. సో దాంతో పాటు మీరు జిఎస్డిపి అని చెప్పేసి కూడా చదువుకోవడం జరుగుతుంది. సో సేమ్ కాన్సెప్ట్. సో రాబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో లేటెస్ట్ జిఎస్డిపి లెక్కలు అనేది మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. లేటెస్ట్ జిఎస్డిపి అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్, మనకి ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓకేనమ్మా, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అని చెప్పేసి అంటామా జిఎస్డిపిని. సో ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పటికీ కూడా మనకి 2023కి సంబంధించిన ఆ బడ్జెట్ కి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. సో మేబీ రాబోయే ప్రభుత్వం ఓకేనా, రాబోయే ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం అంటే చాలా స్పెక్యులేషన్స్ అనేది, చాలా కన్ఫ్యూజన్స్ అనేది అభ్యర్థుల్లో ఉంది. ఏమని సార్ అంతా ఓకే, మాకు పాలిటీ కానీ ఎస్ఎన్టీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ అదంతా కూడా మాకు ఒక అవగాహన అనేది ఉంది. ఎందుకంటే అందులో ఎక్కువ శాతం అంటే 80 to 90% వచ్చేసి మనకి స్టాటిక్ ఉంటుంది. అంటే సిలబస్ లో పెద్దగా మార్పులు ఏముండవు. లైక్ మీరు జాతీయ ఆదాయం తీసుకోండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకోండి, ప్లానింగ్ తీసుకోండి, ఓకే అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కానీ, సో మనీ సప్లైస్ కానీ, బ్యాంకింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ 75 to 80% వచ్చేసి పెద్దగా సిలబస్ విషయంలో మార్పులు అనేది ఏముండవు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది అంటే ఇంకా ఎగ్జామినేషన్ కంటే ముందు ఆ లేటెస్ట్ బడ్జెట్ సర్వే చదువుకుంటే సరిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ సిలబస్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అందుకే అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ సిలబస్ అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ సిలబస్ అనేది కంప్లీట్ గా 100కి 100% వచ్చేసి డైనమిక్ పార్ట్ అనేది ఉంది. సో సిలబస్ లో అంటే అభ్యర్థుల్లో ఉన్న ద మోస్ట్ కన్ఫ్యూజన్ ఏంది, సో ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ చేంజ్ అయితే మా పరిస్థితి ఏంది, అసలు ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది, జూన్ ఎండింగ్ అంటున్నారు సార్, జూన్ 30 అంటున్నారు అనే స్పెక్యులేషన్ అనేది మనకి మార్కెట్ లో జరుగుతుంది. మేబీ వచ్చే వారంలో కూడా మాకు
ఈ వారంలోనే మాకు ఆ యొక్క గ్రూప్ 2 కి సంబంధించిన స్క్రీన్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది కూడా వస్తాయంటున్నారు. జూన్లో 30లో మనకి ఇది వస్తుందని చెప్పేసి రిజల్ట్ గ్రూప్ 2 మెయిన్స్ అనేది కూడా జరుగుతుంది అంటున్నారు. ఈ స్పెక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టడమ్మా. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి మీరు చేయాల్సినది ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏదైతే అంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి, 2 ఆప్షన్స్ అనేది ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంప్లీట్ గా డైనమిక్ పార్ట్ కాబట్టి మీరు కాంట్ ఒక్కసారి చూడమ్మా. 4th యూనిట్ చూడండి, జిఎస్డిపి అన్నాడు. జిఎస్డిపి అంటే ఏ లెక్కలు? 2024 ఏదైతే ఉందో 2024లో రిలీజ్ అయినవా, 2023లో రిలీజ్ అయినవా? ఎస్, 2024లో రిలీజ్ అయినాయి అంటే ఖచ్చితంగా నూతన ప్రభుత్వం. ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జూలైలోనో లేకపోతే ఆగస్టులోనో జరిగితే మాత్రం కొత్తగా ప్రభుత్వం, మేబీ అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయిండొచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన ఆ యొక్క కూటమైనా అయిండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కొత్త ప్రభుత్వం తర్వాత ఏర్పాటు చేస్తే అప్పుడు బడ్జెట్ సర్వే వస్తుంది కాబట్టి ఆ జిఎస్డిపి లెక్కలని చదువుకోండమ్మా. లేదు సార్ మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయిన వెంబడే అంటే ఎలక్షన్స్ జరిగేటప్పుడే, ఎలక్షన్స్ అయిపోయిన ఇమీడియట్ గా మనకి ఎగ్జామ్ జరుగుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ కి సంబంధించిన ఆల్రెడీ మనకి రెడీగా ఉన్న ఆ లెక్కలని ఏదైతున్నాయో అవి మాత్రం మీరు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇమీడియట్ గా ఎలక్షన్స్ రిజల్ట్ అయిన తర్వాత మనకి జూన్ 30 అయిన తర్వాత కొత్తగా మనకి బడ్జెట్ అనేది ఏమీ ఉండదు కాబట్టి ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు అంత తొందరగా. అది పాత ప్రభుత్వం అయినా సరే కొత్త ప్రభుత్వం అయినా సరే కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి కొంచెం దాని మీద మీరు కొంచెం వేచి చూచే ధోరణి అనేది వేచి చేయడమా. ఇప్పుడే తొందర పడకుండా ఉండడం అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే ఇదంతా కూడా చూసుకుంటే 4th యూనిట్ అంతా కూడా చూసుకుంటే ఇక స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి కానీ లేదంటే సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్ కానీ రంగాల వారీగా వాటి యొక్క షేర్, వ్యవసాయ రంగం నుంచి వాటా ఎంత వస్తుంది, పారిశ్రామిక రంగం నుంచి వాటా ఎంత వస్తుంది, సేవా రంగం నుంచి ఎంత వాటా వస్తుంది, ఈ మళ్ళీ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి ఇండివిజువల్ గా సబ్ సెక్టార్ గా ఉపరంగాల వారీగా మనకి వాటా ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మనకి ఎగ్జామ్ కంటే ముందు ఏదైతే లెక్కలు ఏదైతున్నాయో లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతున్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ 4th యూనిట్ అనేది మాత్రం మీరు కొంచెం అంటే ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఎస్ఎన్టీ మీద కొంచెం ఫోకస్ చేసి ఏపీ ఎకానమీ రిలేటెడ్ మాత్రం ఇది మాత్రం ఈ పర్టికులర్ గా 4th యూనిట్ మాత్రం కొంచెం వెయిట్ చేయండి, మనకు క్లారిటీ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి డేట్ అనౌన్స్ చేస్తారా, డేట్ అనౌన్స్ చేయరా, సో అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. డేట్ అనౌన్స్ చేసిందంటే మాత్రం పాతవి మాత్రం చదువుకోవాల్సిందే. ఆల్రెడీ మన దగ్గర రెడీమేడ్ గా డాటా ఉంది కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకేనా, అది మనం చదువుకుంటూ పోదాం. ఎందుకంటే ఎగ్జామ్లు కూడా అదే అడుగుతాడు కాబట్టి సో వేరే ఆప్షన్ అనేది కూడా లేదు. సో వీలుంటే దీంతో పాటు మీరు ప్రామాణికమైన బుక్ ఏంటి సార్, మనకి ప్రామాణికమైన గ్రంథం ఏంటి? ఆల్రెడీ మీ అందరికీ కూడా ఇటీవల కాలంలో ఈ గ్రూప్ 2 స్క్రీనింగ్ కానీ గ్రూప్ 1 స్క్రీనింగ్ ప్రిలిమ్స్ కానీ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు మనందరికీ కూడా తెలుసుకున్న లెసన్ ఏంటి అంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ బుక్ అనేది వాళ్ళు ప్రామాణిక గ్రంథం అనేది ఏది కూడా తీసుకోవట్లేదు. ఆఖరికి మొన్న పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది అంతంత మాత్రమే వచ్చాయి. సో ఈ మినిస్ట్రియల్ రిపోర్ట్స్ ఏదైతున్నాయో ఈ యొక్క అంతర్జాతీయ జాతీయ అంశాలకి సంబంధించిన నివేదికలు ఏదైతున్నాయో అందులో నుంచి మనకి బిట్స్ వచ్చాయి. అది కూడా కంప్లీట్ గా ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మీరు కొంచెం ఆచితూచి అంటే ఇంకా ఉన్న దాంట్లో మనకు ఉన్న ప్రామాణికం ఏంటంటే సార్ మేము అందరం కూడా సూచించేది ఏంటంటే మనకి ఆ తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీని ఆధారంగా చేసుకొని ప్రస్తుత సమకాలీన అంశాలు కంటెంపరీ ఇష్యూస్ ఏదైతే వాటిని లింకప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రైవేట్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ ప్రైవేట్కి సంబంధించిన ఫ్యాకల్టీ మెటీరియల్స్ కానీ ఇవేవి కూడా ఫాలో అవ్వకుండా ఒక్క బిట్స్ కూడా రావట్లేదు. మేబీ వాళ్ళకి కావాలని చెప్పేసి ప్రైవేట్ మెటీరియల్స్ ముందు పెట్టుకొని మరి బిట్స్ తయారు చేస్తున్నారు కూడా మనకు అవగాహన లేదు. కాబట్టి ఓన్లీ మనకి గవర్నమెంట్ డాటా. ఎందుకంటే ఈ 4th యూనిట్ మీరు కొంచెం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా గవర్నమెంట్ డాటా బేసే ఉంటుంది. సో ఏ మెటీరియల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మన క్లాసెస్. మరి మీరెందుకు సార్ మేమే చదువుకోవచ్చు కదా, మాకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ జీడిపి గురించి అవగాహన ఉంది కదా అంటే సింప్లిఫై చేస్తామమ్మా. మేమేం చేస్తామంటే జస్ట్ సింప్లిఫై చేస్తాం. ఉన్న డాటాని మనం ఎలా సింపుల్ గా చదువుకోవాలని దాని మీదనే మనం ఫోకస్ చేస్తాం. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ బిట్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది అనే దాని మీదనే మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఇది మనం ఓన్ గానే సరే ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఖచ్చితంగా మనకు మినిమం తక్కువలో తక్కువ ఎంత లేకున్నా కానీ 7 నుంచి 8 గంటలు, తక్కువలో తక్కువనమా 7 నుంచి 8 గంటలు అయితే ఖచ్చితంగా ఈ సెషన్స్ అనేది పడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా రంగాల వారీగా సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ చెప్పుకుందాం. మీరు ఏం చేస్తారంటే అమ్మా ఆల్రెడీ మనకి ఇండియన్ ఎకానమీ అని జరుగుతుంది కాబట్టి మీరు ఎలా చదవాలి సార్ ఈ యొక్క టాపిక్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన జీడిపి లెక్కలు ఉంటాయి తెలుసు కదా. ఆ జీడిపి అనేది మీరు ఏం చేస్తారంటే ఆ వైట్ మీరు ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో మీరు ఫాలో అవుతున్న ఆ యొక్క నోట్బుక్ అనేది లెఫ్ట్ సైడ్ లో జీడిపి అని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం వాటా.
సో వ్యవసాయ రంగం వాటా వచ్చేసి జీడిపిలో ఎంత ఉంది? దాదాపు 18% ఉంది. అదే పారిశ్రామిక రంగం వాటా ఎంత ఉంది మనకి? దాదాపు మనకి 29% ఉంది. సేవా రంగం వాటా, సర్వీస్ సెక్టర్ వాటా ఎంత ఉంది? దాదాపు మనకి 53% అనేది అప్రాక్సిమేషన్. ఇవన్నీ కూడా అప్రాక్సిమేషన్ అమ్మా. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జిఎస్డిపి ఇక్కడ రాసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జిఎస్డిపి వాటా అనేది మనకి ఎంత ఉంది, కంట్రిబ్యూషన్స్ అనేది ఎంత ఉంది, సేవా రంగం నుంచి మనకి ఎంత ఉంది, పారిశ్రామిక రంగం నుంచి ఎంత ఉంది, వ్యవసాయ రంగం నుంచి ఎంత ఉంది, ఈ లెక్కలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. లెక్కలు ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కంపారిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి, రెండింటిని కూడా పోల్చడానికి ప్రయత్నించండి. సేవా రంగం నుంచి చూస్తే భారతదేశం యొక్క సేవా రంగం అనేది అధికంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేవా రంగం వాటా తక్కువగా ఉంటుంది. అదే వ్యవసాయ రంగం వచ్చేసి భారతదేశం రంగం యొక్క వాటా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి వ్యవసాయ రంగం వాటా అనేది తక్కువగా ఉంటుంది. అలా వాళ్ళు కంపారిటివ్ గా ఈ మధ్య క్వశ్చన్స్ అనేది అడగడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు అలా అడిగేవాడు కాదు. ఇంతకుముందు డైరెక్ట్ గా మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు జీడిపి లెక్కలు, జిఎస్డిపి లెక్కలు అనేది సరి పోల్చడం అనేది జరుగుతుంది. ఆ పోల్చి క్వశ్చన్స్ అనేది ఆ యొక్క స్టేట్మెంట్స్ అనేది ఇస్తున్నాడు అండ్ కోడింగ్ అనేది ఇస్తున్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్, 1 2 3 2 3 4 ఇలా ఆప్షన్స్ ఇస్తున్నాడమ్మా. సో ఖచ్చితంగా మీరు మెమరైజ్ చేయాల్సింది ఇవి, ఖచ్చితంగా మనకి మెమరైజ్ చేయాల్సింది ఇది. సో ఈ రెండు, ఇదంతా కంప్లీట్ గా డైనమిక్ పార్ట్స్. ఇదంటే మనకి గత 10 సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇవి మారట్లేదు. కాబట్టి ఇలా జీడిపి, జిఎస్డిపి లెక్కలు అనేది మీరు ఇది కంపేర్ చేసి రాయడానికి ప్రయత్నించండి అమ్మా. నెంబర్ 1. నెంబర్ 2, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్. ఇప్పటివరకు ఏం చెప్పిందమ్మా? ఈ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, ఈ జిఎస్డిపి లెక్కలు అనేది మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ జిఎస్డిపి లెక్కలు అన్నాను అంటే, మళ్ళీ జీడిపి జిఎస్డిపి లెక్కలు అన్నానంటే మళ్ళీ 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి వచ్చేసి మళ్ళీ ఇందులో కొంచెం ఎక్స్టెన్సివ్ గా మనం డిస్కస్ చేసుకుంటే నామినల్ జీడిపి అని చెప్పేసి అంటాం, నామ మాత్రపు జీడిపి అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేసి రియల్, వాస్తవిక, నిజ జీడిపి ఆర్ జిఎస్డిపి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ లెక్కలు అనేది మీరు చూసుకోవడానికి, ఈ లెక్కలు అనేది కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఈ జిఎస్డిపితో పాటు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందంటే గ్రోత్ రేట్స్ అనేది మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఒక పక్క ఇండియా జీడిపికి సంబంధించిన గ్రోత్ రేట్ 7% ఉంది అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జిఎస్డిపి వచ్చేసి 11% ఉంది. ఎలా అడుగుతున్నాడు సార్ బిట్స్ అంటే కంపారిజన్ అడుగుతున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది అధికంగా ఉందా, ఓకే, ఏదైతే మనం చెప్పుకున్నా ఆ భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది అధికంగా ఉందా, ఇలా మనకి స్టేట్మెంట్స్ అనేది ఇస్తున్నాడు. సమానంగా ఉందా, ఓకేనా, లేకపోతే ఈక్వల్ గా ఉందా, పెద్దదిగా ఉందా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది కాకుండా ఈ మధ్య అడ్వాన్స్డ్ ఏం అడుగుతున్నా అంటే దక్షిణ భారతదేశం యొక్క రాష్ట్రాలతో కూడా పోలుస్తున్నాడు. సార్ మరి ఆ లెక్కలన్నీ మనకి ఎక్కడ ఉన్నాయి సార్, క్లియర్ గా మనకి సర్వేలో మెన్షన్ చేస్తారంటే ఎస్, 100% అవన్నీ కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వేలు అన్నా ఉంటాయి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలు అన్నా ఉంటాయి. అలా మనకి వృద్ధి రేట్లు అనేది మీరు ఆ యొక్క పోల్చడం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. పర్టికులర్ గా ఈ రియల్ జీడిపి అనే దాని మీద ఫోకస్ చేయండి, వాస్తవిక, నిజ ఏదైతే వాటి మీద ఫోకస్ చేయండి. రెండోది ఈ మధ్య కాలంలో అత్యధికంగా అడుగుతున్నది ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాలు కూడా పోల్చడం అనేది స్టార్ట్ చేస్తున్నాడు. తలసరి ఆదాయాలకి సంబంధించిన వృద్ధి రేట్లు అనేది కూడా పోల్చడం అనేది స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇండియాతో కంపారిజన్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా? దక్షిణాది రాష్ట్రాలు, మళ్ళీ ఇండియా మొత్తం అనేది అడగట్లేదమ్మా, పర్టికులర్ గా దక్షిణాది రాష్ట్రాలు అడుగుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించిన తలసరి ఆదాయాలు అనేది అధికంగా ఉన్నాయా, అల్పంగా ఉన్నాయా? సో ఏ ర్యాంకులో ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాము అనే దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చదువుతున్నప్పుడు మీరు భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థల లెక్కలు కూడా తీసుకొని రెండోసారి రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఏది ఇండియాకి సంబంధించిన ఒక పక్క రివిజన్ అవుతుంది ఇండియాది, ఇంకో పక్క ఈ పోల్చడం అనేది కూడా జరుగుతుంది. సో నేను కూడా ఏం చేస్తానంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కేవలం ఏపీ రిలేటెడే చెప్పనమ్మా. ఆంధ్రప్రదేశ్, ఇండియా రెండు పోలుస్తాను. మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నామా, తక్కువ ఉన్నామా, సరి సమానంగా ఉన్నామా? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ లో మన క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. అంతకు మించి ఏ ఫ్యాకల్టీ కూడా, నేననే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ ఫ్యాకల్టీ తీసుకోండి, లేదంటే తెలంగాణలో ఏ ఫ్యాకల్టీ తీసుకోండి, వాళ్ళు ఇంతకు మించి ఈ డైనమిక్ పార్ట్ అనేది ఈ మధ్య క్వశ్చన్ పేపర్ టెన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదమ్మా. సో ఈ జిఎస్డిపి లెక్కల గురించి మీకు ఒక అవగాహన వచ్చింది కదా, ఎలా చదవాలని చెప్పేసి. సెక్టర్ల కంట్రిబ్యూషన్ కూడా ఇందాక చెప్పాను కదా, ఎస్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా మీకు కొంచెం అవగాహన ఇచ్చాను కదా. నెక్స్ట్ ఏపీ స్టేట్ రెవెన్యూ. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాష్ట్ర రెవెన్యూ ఏదైతే ఉందో, రాష్ట్ర రెవెన్యూ ఏదైతుందో దాని గురించి మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. సో ఇందులో చాలా క్లియర్ గా అడుగుతున్నాడు. మీ అందరికీ కూడా
ఏపీకి సంబంధించిన ఆ స్టేట్ రెవెన్యూ గురించి మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది కదమ్మా. ఏంటి ఆ ఏపీకి సంబంధించిన స్టేట్ రెవెన్యూ? ఇది కూడా అంతే. ఇండియాకి సంబంధించింది ఏదైతుందో, భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క బడ్జెట్ అనేది ఏదైతుందో అది, ప్లస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బడ్జెట్ అనేది ఏదైతుందో ఇది, ఈ రెండింటిని మీరు కూడా ప్యారల్ గా సమాంతరంగా మీరు డివైడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మీ అందరికీ కూడా తెలిసింది కదా. సో ఇక్కడ క్యాపిటల్ బడ్జెట్, మూలధన బడ్జెట్, ఇక్కడ వచ్చేసరికి రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్ అనేది ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మూలధన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెవెన్యూ బడ్జెట్, ఇది కాకుండా షేర్ ఆఫ్ సెంట్రల్ అని చెప్పేసి ఉంటుందమ్మా. అంటే కేంద్రం నుంచి వచ్చే వాటా, షేర్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అంటే కేంద్రం నుంచి వచ్చే ఆ వాటా అనేది కూడా మనకు ఉంటుంది. పన్నుల్లో వాటా ఉంటుంది, 15th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన వాటా ఉంటుంది. అవన్నీ లెక్కలు అదనంగా ఇక్కడ ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క మూలధనం, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మొత్తం ఆ యొక్క బడ్జెట్ లో 33% మూలధన బడ్జెట్ కింద వ్యయం చేస్తుంది అనుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మూలధన బడ్జెట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 40% వ్యయం చేస్తుంది అనుకుందాం, అజంప్షన్ అంతే. ఇప్పుడు కంపారిజన్ ఏమడుగుతాడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మూలధన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మూలధన బడ్జెట్, కింది వాటిలో ఏది సరైన వాక్యం అంటాడు. ఇది ఎక్కువ ఉందా, ఇది తక్కువ ఉందా, ప్రతిదీ కూడా పోల్చడమే. ఎందుకంటే ఓన్లీ బ్లైండ్ గా నువ్వు ఫిగర్స్ చదువుకొని, ఓన్లీ బ్లైండ్ గా నువ్వు స్టాటిస్టిక్స్ చదువుకొని, ఓన్లీ బ్లైండ్ గా నువ్వు ఆ డాటాని మెమరైజ్ చేసుకుంటే పాతకాలపు క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. కానీ 2024 2023 తెలంగాణ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కంపారేటివ్ గా అడుగుతున్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా పోల్చుకుంటూ పోండి. క్లాసెస్ అనేది సపరేట్గా విన్నా పర్లేదు, కానీ మీరు రివిజన్ చేసేటప్పుడు కానీ, మీరు నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ లేటెస్ట్ డాటా అనేది ఏదైతుందో అది మీరు కంపారిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ క్యాపిటల్ బడ్జెట్ అనేది ఏది ఎక్కువ ఉంది, మన రాష్ట్రం ఎక్కువ ఉందా, కేంద్రం ఎక్కువ ఉందా, రెండు కూడా సమానంగా ఉన్నాయా? సో రెవెన్యూ ఏదైతే బడ్జెట్ అనేది మళ్ళీ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, సో ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్ చేయడమా. మళ్ళీ ఇందులో టాక్సిబుల్, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది ఉన్నది, నాన్ టాక్సిబుల్, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం ఉంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది అత్యధికంగా ఏ పన్ను అని చెప్పేసి అని అడుగుతాడు. ఓకేనా, అత్యధికంగా ఏ పన్ను లేదు అనుకుంటే అసెండింగ్ ఆర్డర్ అయింది, అవరోహణ క్రమం అంటాం కదమ్మా, అవరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏదైతుందో అలానే అడుగుతాడు. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం, క్వారీస్ అండ్ మైనింగ్ ద్వారా వస్తుందా, లేకపోతే మనకి కమర్షియల్ సేల్స్ ద్వారా వస్తుందా, ఓకేనా, ఇలాంటి ఆప్షన్స్ అనేది అడుగుతూ ఉంటాడమ్మా. అవి కొంచెం మీరు చూసుకోండి. సో నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ, ట్యాక్సిబుల్ రెవెన్యూ, సో అత్యధికంగా వచ్చే పన్నులు అనేది ఏ విధంగా ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ ఉందా, లేకపోతే మనకి జిఎస్టీ వసూలు అనేది అత్యధికంగా ఉన్నాయా, లేకపోతే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతుందో ఆ మోటార్ కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఏదైతుందో ఆ ట్యాక్స్ అనేది, మోటార్ వెహికల్ ట్యాక్స్ అనేది అత్యధికంగా వస్తుందా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది వస్తుందా, ఇలాంటివి టాప్ అండ్ బాటమ్ అనేది ఏదైతుందో, టాప్ ఏమో బాటమ్ కూడా కాదు, టాప్ 3 ఏదైతుందో అవి మాత్రం మీరు కొంచెం మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మాక్సిమం టాప్ 3 అనేది ఎప్పుడు కూడా మారదమ్మా. ఈవెన్ కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా అత్యధికంగా మనకి దేని నుంచి వస్తున్నాయి, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తుందా, లేదంటే జిఎస్టీ నుంచి మనకు వస్తుందా? సో జిఎస్టీ నుంచి వస్తే అత్యధికంగా దేని నుంచి వస్తుంది, ఒకవేళ కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది వస్తే అత్యధికంగా ఏ నిధుల నుంచి వస్తున్నాయి మనకి, ఓకేనమ్మా, ఫారెస్ట్ నుంచి వస్తుందా, లేకపోతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి వస్తుందా, సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుందా, ఓకేనా, పాపులేషన్ నుంచి వస్తుందా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అంటే పంచాయతీ కమిషన్ కి మనకి ఎంత, పంచాయతీ రాజ్కి మనకి ఎంత వాటా అనేది వస్తుంది, మున్సిపాలిటీస్కి ఎంత వాటా అనేది వస్తుంది, సో ఇవన్నీ కూడా మీరు లెక్కలు అనేది వేసుకోవడానికి ప్రయత్నించండి. సో మున్సిపాలిటీస్కి, పంచాయతీకి ఎంత వాటా వస్తుంది, ఇవన్నీ కూడా మెమరీ పార్ట్ అమ్మా. సో దీంతో పాటు ప్యారల్ గా మీరు రివిజన్ చేసేటప్పుడు ఇది కూడా ఏమంటారో వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ నోట్స్ అనేది అక్కడికక్కడే రాసుకోవడానికి ప్రయత్నించండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏదైతే ఈ ట్యాక్సెస్ అత్యధికంగా రాబడి, ఏదైతే రెవెన్యూ వచ్చే ట్యాక్స్ ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పన్నేతర ద్వారా వచ్చే రాబడి ఏంటి, సో టాప్ 3 అనేది రాసుకోండి. దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సిందంటే రూపాయి రావడము, రూపాయి పోవడము, రూపీ ఇన్కమింగ్. సో మీరందరూ కూడా ఈ గ్రాఫ్స్ అనేది చూసే ఉంటారు కదా, ఆ రూపాయి రావడం, రూపాయి పోవడం అని చెప్పేసి. ఆ రూపాయి రావడం అత్యధికంగా మనకి 100 రూపాయలు రాష్ట్ర ఆదాయం ఉందనుకుంటే అత్యధికంగా మనకి ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, కేంద్రం నుంచి వచ్చే వాటానా, లేకపోతే సేల్స్ ట్యాక్సా, లేదంటే క్వారీస్ అండ్ మైనింగా, ఇలా అడుగుతుంటాడు. అంటే ఇండివిజువల్ గా కూడా అడుగుతున్నాడు. ఓవరాల్ గా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అడుగుతున్నాడు,
ఇది బడ్జెట్ క్లాసిఫికేషన్ పరంగా అడుగుతున్నాడు. లేదు అనుకుంటే 100 పైసల్ని 100 పైసాని వాడు డివైడ్ చేసి అత్యధికంగా ఏది అని చెప్పేసి ఇండివిజువల్ గా కూడా అడుగుతున్నాడు. సో రూపాయి రావడం ఏంది, రూపాయి పోవడం అనేది అత్యధికంగా టాప్ 3 అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఆ యొక్క ధోరణులు అనేది అంతగా అవసరం లేదు, ఓన్లీ డాటా అనేది మీరు విశ్లేషించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించిన స్టేట్ ఎక్స్పెండిచర్. చెప్పే కదా రూపాయి రావడం గురించి చెప్పుకున్నాం, రూపాయి పోవడం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూలధన వ్యయాలు. మూలధన వ్యయం అంటే ఏందమ్మా, మూలధన బడ్జెట్స్. ఓకేనమ్మా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అని చెప్పేసి అంటాం. సో అత్యధికంగా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏ ప్రాజెక్ట్స్ మీద మేము ఏం చేస్తున్నాము, అంతర్జాతీయ ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయా, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆల్రెడీ దానికి సంబంధించిన సిలబస్ కూడా ఉందమ్మా. ఇగో ఎక్స్టర్నల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్స్ అనేది దాదాపు 10 వరకు ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ప్రతిదీ కూడా చదువుకోవాల్సిందే. అదే ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన అంశము. ఏదైనా స్టాటిక్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఆ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఏదైతుందో అది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా డెప్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, ధోరణులు ఏంటి, వీటికి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ వచ్చేసరికి ఎక్కువగా అప్పులు చేశాయని చెప్పేసి వాళ్ళు ఏమంటారు, అలిగేషన్స్ పెడుతుంటారు. అధికార పక్షం వాళ్ళేమో లేదు వాస్తవికంగా చూసుకుంటే దూరంగా ఉండని వీళ్ళంటారు. కేంద్ర ప్రభుత్వమే ఒక లెక్కలు చెప్తుంది, కానీ వాస్తవికంగా సోషియో ఎకనామిక్ సర్వే తీసుకుంటే, ఆ యొక్క బడ్జెటరీ పేపర్స్ తీసుకుంటే రియల్ గా వాస్తవికంగా మనకి బడ్జెట్ అనేది ఇంటర్నల్, అంతర్గతంగా మన బడ్జెట్ అనేది ఎంత ఉన్నాయి, స్వదేశీ బడ్జెట్ అంటే అప్పులు అనేది ఉన్నాయి, అండ్ ఎక్స్టర్నల్ గా మనకి ఆ యొక్క అప్పులు అనేది ఉన్నాయి అనేది కూడా మనకి చాలా క్లియర్ గా ఇక్కడ తెలిసిపోతుందమ్మా. సో డెప్స్ అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఎన్ని లక్షల కోట్లు ఉంది అని చెప్పేసి, అత్యధికంగా మనం దేనికోసం ఏం చేస్తున్నాం అనేది కూడా మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వడ్డీ చెల్లింపులు ఇంకా మీకు తెలిసింది కదా. సో డెప్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సో అప్పుల్లో రకాలు ఉంటాయి. యాక్టివ్ ఏదైతే మనం చెప్పుకున్న లోన్స్ అని చెప్పేసి, ప్యాసివ్ లోన్స్ అని చెప్పేసి, ప్రొడక్టివ్ లోన్స్ అని చెప్పేసి, అన్ప్రొడక్టివ్ లోన్స్. ఓకేనా. ఉత్పాదక రుణాలు, అనుత్పాదక రుణాలు, క్రియాశీలత రుణాలు. ఓకేనా. సో ఇది కాకుండా ప్యాసివ్ లోన్స్ అని చెప్పేసి, సో ఇలా రకరకాల రుణాలు ఉంటాయి. ఆ రుణాల గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. అండ్ ట్యాక్స్ జీడిపి అంటే కదా, ట్యాక్స్ టు జీడిపి జిఎస్డిపి రేషియో ఏదైతుందో అది కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిందే. మన రాష్ట్ర జిఎస్డిపితో పోలిస్తే మనకి ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం అనేది వస్తుంది, అభిలషణీయమైన ఆప్టిమం రేషియో అనేది ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ అసిస్టెన్స్. ఎస్, చెప్పే కదా మనకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ, జిఎస్టి నుంచి కానీ, కేంద్రం నుంచి వచ్చే సహాయం, ఆ యొక్క కేంద్ర పథకాల్లో, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో, సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ లో కేంద్రం అనేది ఏ విధంగా, ఈవెన్ ప్రాజెక్ట్స్ కూడా చూసుకుంటే, సో మనకి కేంద్రం నుంచి సహాయం వచ్చే పథకాలు కానీ వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ గా విత్ ఇన్ ద బడ్జెట్ లోనే మనకి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్ గా ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, అప్పలి ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆర్ఏడి ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనకుంటామా, అలా దాదాపు మనకి 10 ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఆ 10 ప్రాజెక్ట్స్ అన్ని కూడా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది. లైక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్లు అనేది విస్తరించాలని చెప్పేసి, ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, సుస్థిరాభివృద్ధి వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఓకేనా, రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మిటిగేషన్, ఓకేనా, ఆ మిటిగేషన్ ఏదైతే ప్రోగ్రామ్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇలా వాటర్ ఏదైతే సప్లైకి సంబంధించిన ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో, కొన్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాటి ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి. ఇది కాకుండా విసిఐసి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, మనం బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఈవెన్ బెంగళూరు నుంచి మనకి హైదరాబాద్ ఇండస్ట్రియల్, ఓర్వకల్లు, కర్నూలుకి సంబంధించిన నోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఇవన్నీ కృష్ణపట్నం నోడు, ఓరవకల్ నోడు, విశాఖపట్నం నోడు, ఇవన్నీ కూడా మనం కొంచెం నోట్స్ అన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్టర్నల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే సరే, ఇదంతా కూడా బాగానే ఉంది, ఎలా చదవాలో మాకు కొంచెం ఐడియాని ఇస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నామా, సిన్స్ ఇట్ ఈస్ అ ఫస్ట్ సెషన్, జస్ట్ ఒక అవగాహన ఇస్తున్నాను ఎలా చదవాలనేది. కానీ లోతుగా వెళ్లే కొద్దీ చాలా చాలా క్రిటికల్గా ఉంటుందమ్మా. కేవలం ఈ 2 యూనిట్లు, 4th యూనిట్ 5th యూనిట్ కలిపితేనే దాదాపు మనకి 60 hours వస్తుంది. ఎన్ని గంటలు వస్తుందమ్మా? 60 గంటలు వస్తుంది మనకి. ఏది ఓన్లీ వీడియో క్లాసెస్, ఓన్లీ రికార్డింగ్, ఆన్లైన్ రికార్డింగ్ అయితే 60 గంటలు. ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్ మనకి లైవ్లో వెళ్తే ఇంకా ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 70 నుంచి 75 గంటలు కూడా వెళ్ళచ్చు. కానీ ప్రతి టాపిక్, ప్రతి ఓరియంటెడ్ అంటే డైనమిక్గా, అంటే ప్రస్తుత సమకాలీన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే దానికి అనుగుణంగా, మరి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఎలా వస్తాయనేది మనకు కూడా తెలియదు. కాబట్టి మ్యాక్సిమం సిలబస్ని
ఈ యొక్క డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ స్టాటిక్ పార్ట్ అనేది వాడమన్న సంగతి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇండియన్ ఎకానమీ గురించి కొంచెం అవగాహన ఉంటేనే ఈ ఏపీ ఎకానమీ అనేది మనకి అర్థమవుతుంది. ఆల్రెడీ ఇండియన్ బడ్జెట్, ఇండియన్కి సంబంధించిన ట్యాక్సెస్, ఇండియన్కి సంబంధించిన జిఎస్టీ, ఇండియన్కి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో ఆ రెవెన్యూ క్యాపిటల్ అనేది కొంచెం అవగాహన ఉంటేనే ఇది ఈజీగా మనకు అర్థమవుతున్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, నేషనల్ ఇన్కమ్ అవన్నీ కూడా. సో నెక్స్ట్ రీసెంట్ ఏపీ బడ్జెట్. ఇందాక మీకు చెప్పాను కదా మనకి ఇటీవల కాలంలో కొన్ని స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి. సో రీసెంట్ ఏపీ బడ్జెట్ అంటే మళ్ళీ మనకి ఇంటరిమ్ బడ్జెట్ ఉంది, కానీ ఇంటరిమ్ బడ్జెట్ అనేది మనం ప్రామాణికంగా తీసుకోవాలా సార్ అంటే ఇది కూడా చెప్తాము, పాత బడ్జెట్ కూడా చెప్తాను. ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది చెప్తాను, ఇంటర్న్ బడ్జెట్ ఏదైతుందో ఆ లెక్కలు అనేది ఏదైతుందో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అండ్ ఇంటర్న్ బడ్జెట్ చెప్పాలా, లేకపోతే 2023 బడ్జెట్ చెప్పాలా, లేదంటే 2024 బడ్జెట్ అనేది కాలం అనేది నిర్ణయిస్తుంది. అందుకే ఈ యొక్క టాపిక్ అనేది కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి వినడానికి ప్రయత్నం చేస్తున్నానంటే జస్ట్ వెయిట్ ఫర్ ద టైం. సో ఏ టైంలో ఏం జరుగుతుందని మనకు తెలియదు, బట్ ప్రభుత్వం మాత్రం June 30 అని ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. అది కూడా కరెక్టా కాదా అనేది కూడా నాకైతే అవగాహన లేదమ్మా. సో కొంచెం చూసుకోండి 4th యూనిట్ అనేది. ఓకే సార్, ఆ యొక్క దీనికి సంబంధించింది ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ ఏ కాంప్రహెన్సివ్ ఐడియా అబౌట్ దిస్ 4th యూనిట్. ఎలా చదవాలి, ఎలా పోల్చాలి. సో ప్రతిదీ కూడా ఇండియాతో పోల్చండి, ప్రతిదీ కూడా దక్షిణ భారతదేశం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏదైతుందో సౌత్ ఇండియన్ స్టేట్స్తో పోల్చడం. ఇది చాలా మంది మిస్ అవుతున్నారు, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏదైతుందో అది మిస్ అవుతున్నారు. సో ఈవెన్ వీలుంటే తెలంగాణ రిలేటెడ్ కూడా కొన్ని అడగడం జరుగుతుంది, అది కూడా కొంచెం చూసుకోండమ్మా. ఓకే, నెక్స్ట్ వన్. 5th యూనిట్. చూడడానికి 5th యూనిట్ అనేది మనకు వచ్చేది 15 మార్కులే, కానీ సిలబస్ చూస్తేనేమో ఎంత వ్యాస్ట్గా ఉందంటే ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ రావచ్చు, కానీ ప్రతి టాపిక్ ఒక్క గంట 2 గంటలు చెప్పుకోవచ్చు. ఒక్క టాపిక్ ఒక్క మార్క్ 2 గంటలు చెప్పుకునే స్కోప్ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే అది 5th యూనిట్ అమ్మ. కాబట్టి ఒక్కసారి చూడండి, ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ అన్నాడు. ప్రొడక్షన్ ట్రెండ్స్ అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఏదైతే ఉందో వాటి యొక్క ధోరణులు అని చెప్పేసి అన్నాడు. సార్ ఏంటి సార్ ధోరణులు, జిఎస్డిపి ధోరణులు అంటే ఏంటి, వీటికి సంబంధించిన ధోరణులు ఏంటి, ట్రెండ్స్ ఏంటి. సపోజ్ మీకు ప్రాథమిక రంగం గురించి అవగాహన ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్. ఇందులో మళ్ళీ అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం అనేది ఉంటుంది, అండ్ పశు పోషణ అనేది ఒకటి ఉంది, అనిమల్ హస్బెండరీ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఆ యొక్క ఫిషరీస్ ఉంటుంది, ఏదైతే మనం చెప్పుకున్న మత్స్య పోషణ. ఇది కాకుండా మనకి ఫారెస్ట్ వెల్త్ అనేది ఉంటుంది, ఫారెస్ట్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్న టింబర్ అనేది ఉంటుంది, అటవీ సంపద ఏదైతే ఉందో కలప అనేది ఉంటుంది, క్వారీస్ అండ్ మైనింగ్ అనేది ఉంటుంది, గనులు మరియు త్రవ్వకాలు. సో ఇక్కడ మీరు క్లోజ్ అబ్జర్వ్ చేస్తే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా గత దశాబ్ద కాలంగా, గత 5 సంవత్సరాలుగా ఏది సబ్ సెక్టార్గా ఉపరంగాల వారిగా, ఏ రంగాల వారిగా సబ్ సెక్టార్గా చూసుకుంటే, ఉపరంగాల వారిగా చూసుకుంటే వ్యవసాయ రంగం వాటా అనేది పెరుగుతూ వస్తుందా, వ్యవసాయ రంగం వాటా అనేది తగ్గుతూ వస్తుందా. నేనేమంటున్నాను, ప్రాథమిక రంగం వాటా గురించి మనం చెప్పట్లేదు, నేను సబ్ సెక్టార్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా, పశు పోషణకి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా, మత్స్య రంగానికి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా, ఫారెస్ట్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ టింబర్ ఏదైతే కలప ఏదైతుందో దానికి వాటా అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా. సో క్వారీస్ అండ్ మైన్స్ ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ అడగచ్చు, ఇలా అని అడగచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అని కూడా అడగచ్చు. ధోరణులు అంటే అదే కదా, ట్రెండ్సే కదా. ఎస్, ఐ థింక్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ రైట్. సో ఏదైతే ఉందో విత్ ఇన్ ద ఏదైతే సబ్ సెక్టార్ వైజ్ కన్నా అడగొచ్చు, లేదంటే ఓవరాల్ గా ఏది ఎక్కువ వాటా కలిగి ఉంది, ఏది తక్కువ వాటా కలిగి ఉంది అని కూడా అడగచ్చు, లేదంటే వృద్ధి రేట్లు కూడా అడగచ్చు. వృద్ధి రేటు, అత్యధిక వృద్ధి రేటు కలిగిన ఉపరంగం ఏంది, అత్యల్ప వృద్ధి రేటు కలిగిన ఉపరంగం ఏంటి, లేదంటే అసెండింగ్ ఆర్డర్ ఏంది, డిసెండింగ్ ఆర్డర్ ఏంది. సో ఇన్ని రకాలుగా అంటే గ్రోత్ రేట్ పరంగా మనకి అంతే కదమ్మా, వృద్ధి రేటు అనేది ఏదైతే ఉందో ఆ వృద్ధి రేటు పరంగా అడిగే ఛాన్సెస్ అనేది ముందు మనకు ఉంది, గ్రోత్ రేట్ పరంగా. లేదు అనుకుంటే షేర్ వాటా పరంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. వాటా అంటే తెలుసు కదా, ఆ షేర్ అనేది ఏదైతుందో ఆ వాటా పరంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇలా మనకి ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ విశ్లేషణ అనేది అంత ఈజీ కాదమ్మా. సో చాలా చాలా టఫ్గా ఉంటుంది. ఏపీ ఎకానమీ అనేది చాలా చాలా కాంప్లెక్స్. నాకు తెలిసినంత వరకు ఈసారి ఈ గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి డిసైడింగ్ పేపర్. మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను కూడా. సో 2010 నుంచి నేను ఈ గ్రూప్ 2 ఫీల్డ్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ 8+ ఇయర్స్, అంటే 8 కూడా కాదు, దాదాపు 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.
2008 నుంచి ఎప్పుడైతే గ్రూప్ 2 గ్రూప్ 1 అనేది 2008 నుంచి ఎప్పుడైతే ఈ సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ అనేది చేశారో, అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరినైనా అడగండి, మీ సీనియర్స్ని అడగండి, లేకపోతే మీ ఫ్యాకల్టీస్ని అడగండి, డిసైడింగ్ పేపర్ గ్రూప్ 2 జాబ్ రావడానికి డిసైడింగ్ పేపర్ ఏది అని అడగండి. ఒక్కరన్నా ఒక్కరు ఎకానమీ కాకుండా ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ నేను టీచింగ్ ఫీల్డ్ వదిలేస్తాను, ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. కానీ ఈ మధ్య కాలంలో ఈ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ అనేది మార్పులు జరిగింది కాబట్టి మేబీ ఈసారి ఆ పాత్ర, ఆ రోల్ అనేది ఎస్ఎన్టీ కూడా సమానంగా తీసుకుంటుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ 2024లో జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి డిసైడింగ్ పేపర్ వచ్చేసరికి ఒకటి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఎస్ఎన్టీ. అంటే 150 మార్కులు అనేది ఎక్కడా మారలేదు. అందులో ది మోస్ట్ ఏదన్నా ఉందంటే ఏపీ ఎకానమీ. ఎస్ఎన్టీ అంటారా, నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ కొంతమంది ఆ క్లాసెస్ వినే ఉంటారు. అది ఏంటంటే నిరంతరంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి, టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి నిరంతరంగా మీరు అప్డేట్ అవుతూనే ఉంటారు. నాకు తెలిసి ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు అప్డేట్ అవుతూనే ఉంటారు. ఇండియన్ ఎకానమీ అంటారా, అది కొంచెం స్టాటిక్ ఉంటుంది కాబట్టి ఓకే, యూ కెన్ మేనేజ్. కానీ ఈ ఏపీ ఎకానమీ అలా కాదమ్మా. ఏపీ ఎకానమీది ఆ యొక్క 1 మంత్ లేదంటే 1 నెలన్నర ముందు, 2 నెలల ముందు మాత్రమే అది చదువుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రివిజన్ చేయాలి. ఆ డాటా అనేది అంత హ్యూజ్గా ఉంటుంది, కంప్లీట్లీ డైనమిక్ అని చెప్పేసి అన్నాను. అందుకే కొంచెం వెయిట్ చేయండి అమ్మా అని ఎందుకు అంటున్నానంటే ఇదే రీజన్. ఆఖరికి ఈ అగ్రికల్చర్ ట్రెండ్స్ షేర్ కూడా అదృష్టం ఏంటంటే మీరు June 30కి ఎగ్జామ్ జరిగితే యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఆల్రెడీ డాటా రెడీమేడ్గా ఉంది మన దగ్గర. లేదు సార్ మనకి నెక్స్ట్ కొత్త బడ్జెట్ రావచ్చేమో, నెక్స్ట్ కొత్త సర్వే వస్తుందేమో, దాని తర్వాత కొత్త గవర్నమెంట్ వస్తుందేమో, దాని తర్వాత మళ్ళీ బడ్జెట్ వస్తుందంటే ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయింది అనుకో, అప్పుడు మళ్ళీ మేమైనా సరే ఆ కొత్త డేటా తీసుకొని దాన్ని మేము రివైజ్ చేయాలి, దాన్ని మీకు చెప్పాలి. కాకపోతే మాకు కొంచెం ఒక 60% 70% కొంచెం సబ్జెక్ట్ వారీగా కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మేము ఈజీగా మీకు కన్వే చేయగలుగుతాం అంతే. మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. కానీ సో మా లాంటి ఎవరైతే ఈ సీనియర్ ఎక్స్పర్ట్స్ మీరు ఆ గైడెన్స్ తీసుకోవడానికి, క్లాసెస్ వినడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే సింప్లిఫై చేసి చెప్తాం అంతే, అంతకు మించి ఏమీ లేదు. కొత్తగా మా దగ్గర నుంచి ఏమి నేర్చుకోరు. కాకపోతే ఏ విధంగా నేర్చుకోవాలనే దాని మీదనే మేము ఫోకస్ చేస్తాం, ఎందుకంటే కంప్లీట్ డైనమిక్ కాబట్టి. అదే ఇండియన్ ఎకానమీ అనుకోండి, ఖచ్చితంగా మా దగ్గర నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉండాలి. మేము ఏ చెప్తే ఇంకా అది మీరు కొంచెం దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది మీరైనా సరే నేర్చుకునే అవకాశం ఉంటుంది, బట్ సింప్లిఫై చేస్తుంటాం అంతే, అంతకంటే ఏం లేదు. ఎలా చదవాలి, ఎలా ఆర్డర్లోకి తీసుకురావాలి, ఎలా క్రోనాలజికల్గా తీసుకురావాలి, ఎలా వచ్చే అవకాశం ఉంది. సో మీరు 3 గంటలు చదివేది మేము జస్ట్ 1 గంటలు ఇలా చదువుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందమ్మా. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే మీకు ఇది ఉంటుంది. అదే మీరు డైరెక్ట్గా లెక్కలు చదివి, డైరెక్ట్గా బాక్సులు చేసి, డైరెక్ట్గా టేబుల్ చేసి ఏం అర్థం కాదు. ఆ టేబుల్ని ఎలా విశ్లేషించాలి అనే దాని మీద మేము ఫోకస్ చేస్తామమ్మా. సో ఒక్కసారి మీరు స్టార్టింగ్ ఒక 5-6 గంటలు వింటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎంత డైనమిక్గా ఉంటుందో, ఎంత కష్టమో ఈ సబ్జెక్ట్ అని చెప్పడం. ఎకానమీ చెప్పే వాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వేళ్ల మీద కూడా కాదు, సింగిల్ హ్యాండ్లోగానే లెక్క పెట్టచ్చు. అందులో ఇక టాప్ మోస్ట్ అనేది కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవరు కూడా ఈ బైలింగ్గానే చెప్పేవాళ్ళు చాలా 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 అరుదుగా ఉంటుంది. సో కాకతీయ అకాడమీ వాళ్ళు నాకు తెలిసినంత ది బెస్ట్ టీమే. పాలిటీ వీరస్వామి సార్ కానీ, లేకపోతే మన భరత్ సత్తార్ కానీ, నేను కానీ, లేకపోతే ఏపీఎస్టీ సార్ కానీ, సో వీ హ్యావ్ గాట్ ది బెస్ట్ టీమ్ అనే మేమైతే అందుకే ఇంత హ్యూజ్ లెవెల్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్న బెస్ట్ ఇద్దామనే మా యొక్క ఆలోచన ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇమీడియట్గా మనకి మీరు ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే, ఆఫ్లైన్ క్లాసెస్ అయినా సరే ఉంటాయమ్మా. సో మీకు ఆన్లైన్ కూడా మీకు ల్యాప్లో కూడా లైవ్లో యూల్ గెట్ మా కోర్స్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. అది కూడా మీరు కావాలంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. బట్ లేటెస్ట్ అప్డేట్స్ అనే దానికోసం మాత్రం చూసుకుంటే మీరు దీని మీద ఫోకస్ చేయండి, ఓకేనా. క్లాస్ రూమ్ ఏదైతే జరుగుతుందో అదే ఫోకస్ చేయండి. అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం అవగాహన ఇచ్చాను కదా. ఎస్, ఎలా ఉంటుంది ట్రెండ్స్ అనేది. ఎస్, నెక్స్ట్ వన్ క్రాపింగ్ ప్యాటర్న్, పంటల యొక్క తీరు. సో ఇది కొంచెం సో గుడ్డిలో మెల్ల అన్నట్టు. గుడ్డిలో మెల్ల అంటే తెలుసు కదా. సో ఓకేనా, గుడ్డిలో మెల్ల అంటే ఏందమ్మా, ఉన్న వాటిల్లో ఏదన్నా చదువుకుంటే వచ్చే టాపిక్ ఏదైనా ఉందా సార్, కొంచెం మాకు అర్థమయ్యే టాపిక్ ఏదైనా ఉందా, కాన్సెప్చువల్గా ఏదన్నా ఉందంటే అది క్రాపింగ్ ప్యాటర్న్, రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా, గ్రామీణ పరపతి ఏదైతే సౌకర్యాలు ఏదైతున్నాయో ఆ గ్రామీణ పరపతి, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పరపతి సౌకర్యాలు ఏదైతుందో అది, ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతుందో ఇది కొంచెం మనకి ఏమంటారంటే కాన్సెప్చువల్గా ఉంటుంది. ఈవెన్ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఈనాం లాంటి వ్యవస్థలు ఏదైతున్నాయో సో ఇది కూడా మనకు కొంచెం కాన్సెప్చువల్గానే ఉంటాయి. సో వీలుంటే మనం ఏం చేద్దామంటే అమ్మా, ఈ ఏపీ ఎకానమీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్ అంటే కాన్సెప్ట్, నేనైతే ఏపీ ఎకానమీ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసేది క్రాపింగ్ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ చేస్తాం. పంటల యొక్క తీరు.
పంటలు అనేది ఏ పంటలు ఎక్కడ వేస్తారు, పంటల యొక్క తీరుతెన్నులు అని కూడా అంటాం. క్రాపింగ్ ప్యాటర్న్ అంటేదమ్మా పంటల యొక్క తీరుతెన్నులు అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పంటల విధానం ఉందమ్మా, అగ్రికల్చర్ మెథడ్స్ కాదు, పంటల యొక్క తీరుతెన్నులు. ఎందుకమ్మా ఆ యొక్క అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క గ్రౌండ్ నట్ అనేది వేరుశనగ మోనోక్రాప్ ఉంది. ఎందుకు కర్నూలు అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా చూసుకుంటే వేరుశనగ ఆయిల్ సీడ్స్ అనేది ఎందుకు వేస్తుంటారు? ఓకేనా, అది కారణం అనేది ఉంటుంది కదా. సో అందులో మృత్తికలు సాయిల్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, రెయిన్ఫాల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, ల్యాండ్ ఎలివేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది, pH వాల్యూ, జాగ్రఫికల్ భౌగోళిక పరంగా. ఓకేనా, సో ఇది కాకుండా ఆర్థిక పరంగా ప్రభుత్వం యొక్క విధానాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఈ క్రాపింగ్ ప్యాటర్న్ లో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనమ్మా, ఆ నేల రకాలు ఏవే అంశాలు అనేది ఒక పంటని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ప్రభావితం చేస్తుందో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది కూడా దాదాపు మనకి ఒక 2 గంటల క్లాస్ ఉంటుందమ్మా. క్రాపింగ్ ప్యాటర్న్ ఒకటే 2 గంటల క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్, గ్రామీణ పరపతి సౌకర్యాలు. 3 టైర్ సిస్టమ్ ఉంది, మీ అందరికీ తెలిసింది కదా. PICCS, ఓకేనా. సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి అంటాం. DCCBs, డిస్ట్రిక్ట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి అంటాం. తర్వాత వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్న APCOP, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క కోఆపరేటివ్ సొసైటీ, స్టేట్కి సంబంధించింది అనమాట. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనం డీటెయిల్గా 3 అంచెల వ్యవస్థ గురించి తెలుసుకుందాం. 1వ అంచె PICCs, వాటి యొక్క ఫంక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, అందులో సభ్యత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించిన లక్షణాలు అనేది లక్ష్యాలు అనేది ఏ విధంగా ఉంటాయి. ఓకేనా, సో అందులో ఎవరెవరు సభ్యత్వం తీసుకోవచ్చు, వాళ్ళకున్న డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని తీసుకుందాం, ఎందుకోసం తీసుకుంటారు. ఓకేనా, అండ్ విత్ ఫిగర్స్, విత్ ఫ్యాక్చువల్ డేటా తీసుకుందాం. తర్వాత డిస్ట్రిక్ట్ క్రెడిట్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ పరపతి సౌకర్యాలు ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే ఆర్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకేనా, వాటికి సంబంధించిన ఆ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సో వాటి యొక్క రోల్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, ఏక గవాక్ష విధానం అంటే ఏంటి. ఓకేనా, షార్ట్ టర్మ్ లోన్స్, మీడియం టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్, ఓకే, స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది విత్ డాటా. సో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది రైతులకి ఆ యొక్క పరపతి సౌకర్యాలు అందించారనేది కూడా మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఈ టాపిక్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి అవగాహన ఉండాలి. సో ఓకేనమ్మా, ఎందుకంటే ఈ కావాలంటే మీరు ఒక్కసారి మెయిన్స్ సిలబస్ చూడండి, అక్కడ కూడా మార్కెటింగ్ అని ఉంటుంది ఇండియన్ ఎకానమీలో. సో అది విన్న తర్వాత ఇక్కడ మన స్టేట్ రిలేటెడ్ మాత్రమే చదువుకుందాం. సో చూద్దాం, సో అక్కడ అయిన తర్వాత ఇక్కడ చెప్తామా, లేకపోతే ఇక్కడే ఆ టాపిక్ అనేది మనకి కవర్ చేయాలా అనేది, మన ఏపీ రిలేటెడ్ చెప్పాలనేది అది అప్పటికప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వ్యవసాయ రంగానికి సంబంధించింది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన మార్కెటింగ్ శాఖ అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఎక్కువ మూవీస్ ఉంటాయమ్మా. శ్రీమంతుల మూవీ గురించి చెప్పుకుంటాము, ఒంగోలు గిత్త మూవీ గురించి మనం చెప్పుకుంటాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గుంటూరు కారం మూవీ గురించి చెప్పుకుందాం. సో ఇలా అన్ని రకాలుగా మనకి ఈ యొక్క వాటి యొక్క సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రాథమిక మార్కెట్లు అంటే ఏంటి, ద్వితీయ మార్కెట్లు అంటే ఏంటి, అంతిమ మార్కెట్లు అంటే ఏంటి, సో ఈనాం వ్యవస్థ గురించి ఏ విధంగా ఉంటుంది, ఈనాం వ్యవస్థ అనేది మన రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తుంటాము, ఏపీకి సంబంధించిన మోడల్ యాక్ట్ ఏదైతే అగ్రికల్చర్ మార్కెటింగ్ యాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఓకేనా, ఆధునిక పద్ధతుల ద్వారా మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా రూపాంతరం చెందింది, ఎలా ఎవల్యూషన్ అనేది జరిగింది, ఇన్ డీటెయిల్డ్గా మనం ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అదే వ్యూహాలు, పథకాలు, సో అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతున్నాము. ఓకేనా, సో అందులో పథకాలు కూడా ఉన్నాయి. ఆ పథకాలు కూడా మార్క్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది, ఫార్ మార్కెటింగ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. మార్క్ ఫామ్ కదా, ఫార్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి సంబంధించింది. సో ఇంక్లూడింగ్ హార్టికల్చర్. ఎస్, ఫైనల్గా ఏంటంటే మా స్కీమ్స్, సారీ ఇక్కడ వరకు అయిపోయిందమ్మా. స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన పథకాలు. ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలే దాదాపు మనకి 15 ఉన్నాయి, ఓన్లీ ప్యూర్ వ్యవసాయ రంగం. సార్ మరి వ్యవసాయ రంగం నుంచి సంబంధించిన పథకాలు అంటున్నారు, మరి June 30th లోపల ఎగ్జామ్ జరుగుతూనేమో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పథకాలన్నీ కూడా కంటిన్యూ చేద్దాం అంటే అవే చెప్పుకుంటూ పోతాం, ఎందుకంటే ఎగ్జామ్లో అవే అడుగుతాడు కాబట్టి. ఒకవేళ ఫ్యూచర్లో Group 2 డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, Group 2 డేట్ అనేది వస్తుందో రాదో తెలియదు, ఫ్యూచర్లో ప్రభుత్వం మారుతుందో, ప్రభుత్వం మారకపోతే ఇంకా ఈజీ, ఎందుకంటే పాత పథకాలే జస్ట్ వాటిని అప్డేట్ చేసి సర్వే బడ్జెట్లో అప్డేట్ చేసి చెప్పేసుకొని పోవడమే అంతే, అంతకంటే ఏముండదు. ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వ పథకాలు అడుగుతా అంటే అడగడు, అది మీకు కూడా తెలిసింది. సో డెఫినెట్లీ హీ వాంట్ us. సో అప్పుడు Group 2 పోస్ట్ పోన్ అవుతుంది, కొత్త బడ్జెట్ వస్తుంది, కొత్త సర్వే వస్తుంది, మరి ఆ బడ్జెట్ అది యొక్క Group 2కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ బట్టి దాన్ని బట్టి మనం ముందుకెళ్దాము. ఇది కూడా చాలా ఈజీ. సో అన్నిట్లో కల్లా
మీకు ఇందాక అన్నట్టు గుడ్డులో వెళ్ళినట్టు ఇక్కడ ఈ ఫస్ట్ టాపిక్ ఒక్కటే తప్పితే మీరు క్లోజ్గా ఫోకస్ చేయడమ్మా. ఈ మొదటి టాపిక్ తప్పితే మిగతా అన్నీ కూడా చూసుకుంటే 80% వచ్చేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంది. అందుకే మీకు ఫస్ట్ 5th యూనిట్ మీద ఫోకస్ చేస్తాను కానీ 4th యూనిట్ అనే దాని మీద ఫోకస్ చేయను. ఎందుకంటే 4th యూనిట్ వచ్చేసి కంప్లీట్లీ డైనమిక్ రిలేటెడ్, పూర్తిగా లేటెస్ట్ అప్డేటెడ్, లాస్ట్లో చెప్పుకుందాం అది. కానీ ఇది మాత్రం కొంచెం మనకి కాన్సెప్ట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, సబ్జెక్ట్స్ టాపిక్స్ అన్నీ కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకేనా? సో హోప్ సో అలా ఈ యొక్క ఉద్యానవనానికి సంబంధించిన కానీ పశుపోషణకి సంబంధించిన కానీ ఓకేనా. సో ఇన్సూరెన్స్ స్కీమ్స్ డిస్కస్ చేస్తాము. సో ఏదైతే గొర్రెల పంపిణీ పథకం గురించి కానీ మిగతా అన్నీ కూడా ఈ ఉద్యానవన పంటలకు సంబంధించిన కానీ ఏదైతే ఈ MIDHకి సంబంధించింది కానీ ఎవ్రీథింగ్ ఓకేనా. సో ఎవ్రీథింగ్ ఈ మత్స్య పోషణకి సంబంధించి కానీ ఫారెస్ట్ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్ పథకాలన్నీ కూడా మరి ఆ టైంలో ఏ పథకాలు ఏదైతే అప్డేటెడ్గా ఉంటాయో ఆ టైంలో కొత్త కొత్త పథకాలు అయితే ఇంట్రడ్యూస్ చేశారో అవన్నీ కూడా డీటెయిల్గా అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు విశ్లేషించనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంకా ఈ 5th యూనిట్లోనే ఏ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు బి పార్ట్. మళ్ళీ ఇందులో ఈ 15 మార్కులు ఇప్పటివరకు చెప్పింది 7 మార్కులే. మళ్ళీ ఇందులో వచ్చేసరికి గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఏదైతే మనం చెప్పుకున్న పరిశ్రమలకి సంబంధించిన ఆ యొక్క కూర్పు మరియు నిర్మాణం ఓకేనా. పరిశ్రమలకి సంబంధించిన అభివృద్ధి, కూర్పు, నిర్మాణము, వ్యవస్థ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకేనా. సో దానికి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది అనే దాని మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతున్నాయో సో దాని గురించి మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023లో మనకి నూతనంగా వచ్చిన పారిశ్రామిక విధానం అనేది ఏదైతుందో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అనేది ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేస్తాం. ఈజీగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే చూసారా ఏపీ ఇండస్ట్రీస్ అనేది చాలా 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 ఈజీ. అగ్రికల్చర్తో పోలిస్తే ఇది నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 4 to 5 hours, 4 to 5 కాదు ఒక 6 hours అయిపోతుంది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఎంతసేపు అమ్మ, మ్యాక్సిమం ఒక 2 to 3 hours మనకి అయిపోతుంది. 2 నుంచి 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం. మేబీ ఆ టైంలో కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త పాలసీ విధానాన్ని ప్రకటిస్తే మనకి తెలియదు. అందుకేనమ్మా మాకు ఈ ఏపీ ఎకానమీ అనేది ద మోస్ట్ ఛాలెంజింగ్. చెప్పాలి అంటే ద మోస్ట్ ఛాలెంజింగ్ ఏదన్నా ఉంది అంటే ఓకేనా, సమస్య అనేది ఏదన్నా ఉంది అంటే మాత్రం ఇదే అమ్మ. ఓకే, ఏపీ ఎకానమీ రీసెంట్ అన్నాడు. రీసెంట్ అంటే ఏ ప్రభుత్వానికి సంబంధించింది, గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఏది చెప్పాలి. ఈ ప్రభుత్వం వస్తే మాకు ఏపీ ఎకానమీ చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రభుత్వం మారి ఆ టైంలో ఎగ్జామ్స్ జరిగితేనే ఈ రీసెంట్ ఇవన్నీ చెప్పుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది. ఇంకా తర్వాత MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఏదైతుందో సూక్ష్మ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు ఏదైతుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటికి సంబంధించిన ఇండస్ట్రియల్ సెంటర్స్, పారిశ్రామిక కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయా, వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేది ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన పథకాలు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన IIP అనేది ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంది. సో అత్యధికంగా ఆ యొక్క MSMEs ఎక్కడ కేంద్రీకృతమయ్యాయి. సో క్లస్టర్స్, MSMEకి సంబంధించిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, MSME CDP ప్రోగ్రామ్స్ ఉంటాయమ్మా, ఆ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, MSMEకి సంబంధించిన ఏదైతే ఇండస్ట్రియల్కి సంబంధించిన సెంటర్స్ ఏమైనా ఉన్నాయా, ఎవ్రీథింగ్ మనము డిస్కస్ చేద్దాం. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ MSMEs అనేది ఫేమస్ ఉన్నాయనేది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇంకా ఫైనల్గా ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక వాడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొప్పర్తి ఇండస్ట్రియల్కి సంబంధించి ఏదైతే కొప్పర్తి ఏదైతుందో కొప్పర్తి కదమ్మా, కడపకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో అవి కూడా మనం కొంచెం డీటెయిల్గా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఒక ఈ కారిడార్ ఉంది కదమ్మా, అది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, కడపలోనే 2 ఉంటాయమ్మా, ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక మెగా అనేది ఉంటుంది. అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లక్కీగా ఈ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి కానీ ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా మన సిలబస్ని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆల్రెడీ మీకు జాగ్రఫీలో అయిపోయి ఉంటాయి, స్క్రీనింగ్లో అయిపోయి ఉంటాయమ్మా. సో 99% మనకి స్క్రీనింగ్ అయిపోయి ఉంటాయి. సో ఓన్లీ ఎకానమీ రిలేటెడ్ ఏదైతుందో ఆ యొక్క సర్వే రిలేటెడ్ ఏదైతుందో సో ఆ సర్వే రిలేటెడ్ ఇది కూడా మ్యాక్సిమం 80% వచ్చేసి మనకి స్టాటిక్ ఉంటుందమ్మా. సో ఇండస్ట్రియల్ కారిడార్స్ 3 రకాల ఇండస్ట్రియల్ కారిడార్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఎక్కువగా దీని మీద ఫోకస్ చేద్దాం, ఎక్కువ MSMEs మీద ఫోకస్ చేద్దాం. ఎన్ని MSMEs ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, పారిశ్రామిక ప్రోత్సాహకాలు అనేది SCలకు ఎంత ఇస్తున్నారు, STలకు ఎంత ఇస్తున్నారు, మహిళలకు ఎంత ఇస్తున్నారు, BCలకు ఎంత ఇస్తున్నారు. ఓకేనా, నూతనంగా ఎవరైతే పారిశ్రామిక పెట్టుబడిదారులకు ఎంత ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ అక్కడక్కడ టేబుల్ అనేది వేసి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతున్నాము. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఇంకా సర్వీస్ సెక్టర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో వైజాగ్
ఆ వైజాగ్కి సంబంధించిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంటాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉంటాయి, అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటాయి. ఎక్కడెక్కడ నూతనంగా ఉన్నవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఏదైతే ఉందో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం చెప్పి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పాలసీస్ ఉందమ్మా. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చేసి ఈ పాలసీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈవెన్ ఐటీ పాలసీ కూడా ఉంది. సో మ్యాక్సిమం మీరు క్లోజ్గా ఫోకస్ చేస్తే ఈ పాలసీస్, విధానాలు, పథకాలు, ప్రోగ్రామ్స్ వీటి చుట్టే తిరుగుతుంది. సో దీంతో పాటు మనం ప్యారల్గా ఏం చెప్పుకుంటామో తెలుసమ్మా, దీంతో పాటు ప్యారల్గా సార్ మనము మీరు ఇండస్ట్రియల్కి సంబంధించిన ఇది అన్నారు కదా, ఇది ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా, ఆ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అనేది ఏదైతున్నాయో, ఏం ప్రాజెక్ట్స్ అమ్మా, ఆ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అనేది ఏదైతున్నాయో ఆ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అనేది ఇండివిజువల్గా మనం డిస్కస్ చేసుకోము. ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆయా టాపిక్ దగ్గర, ఆయా సెక్టార్ దగ్గర మనం డిస్కస్ చేస్తాం అన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా, ఓకేనమ్మా. ఆ ఇండివిజువల్ టాపిక్ దగ్గర ఆయా ఏదైతే మనం చెప్పుకున్నా సెక్టార్ దగ్గర డిస్కస్ చేద్దాం. విసిఐసి కారిడార్ ఉంది. సో సపోజ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, జికా బ్యాంకు, ఇవి కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్సే కదా. ఎస్, సో విసిఐసి కారిడార్కి ఒకటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఉంది. అదే అంటే సిబిఐసి ప్రాజెక్ట్కి ఒక ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడక్కడ డిస్కస్ చేద్దాం. సో ఏదైతే మనం చెప్పుకున్న మైక్రో ఇరిగేషన్ ఉంది, అది కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టే. అప్లిప్ ఉంది, అది కూడా మనకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టే. సో ఇది కాకుండా ఆర్ఏడి ప్రాజెక్ట్ ఉంది, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది, అది కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టే. ఆ టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ డిస్కస్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనమ్మా. సో వెరీ 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 ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు నాకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈ టైంలో మీకు కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఎలా చదవాలి అనే దాని మీదనే మీకు ఫోకస్ చేశాను. ఎలా చదవాలి అనే దాని మీదనే మీకు ఫోకస్ చేయడం జరిగింది. అయినా సరే ఒక్కసారి మీ యొక్క ఆ ప్రొఫైల్ అనేది, అంటే అగ్రికల్చర్ ఉంది కదా, అగ్రికల్చర్ అనే టాపిక్ తీసుకుంటాను. ఒక 10 minutes గ్లాన్స్ అంతే. మనం ఎలా చదువుతాము అనేది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిందమ్మా ఆ యొక్క టాపిక్ అనేది. క్రాపింగ్ ప్యాటర్న్ చెప్పాను కదా, పంటల యొక్క తీరుతెన్నులు. ఆ పంటల యొక్క తీరుతెన్నులు చూడండి, ప్రకృతి సిద్ధమైన అంశాలు, శీతోష్ణ స్థితి కారణాలు, ఓకేనమ్మా. సో ఎలా అంటే ఒక పంటను ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు అనేది ఎఫోడిక్ కారణాలు అనేది ఏదైతుందో, ఓకే, ఎడఫిక్ కారణాలు ఏదైతుందో, భూమి యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి మన పంటల తీరు అనేది మారుతూ ఉంటుంది. సో ఆ యొక్క మృత్తికలు అనేది ఏదైతుందో వాటి యొక్క తీరుని బట్టి మనకు మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామా ఇన్ డీటెయిల్గా, ఓకేనా. చారిత్రాత్మక అంశాలు, సాంఘిక అంశాలు, ఆర్థిక అంశాలు, ప్రభుత్వ విధానాలు. సో క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏవేవైతే ఉన్నాయో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్రాపింగ్ ప్యాటర్న్, ఏ అంశాలు అనేది ప్రభావితం చెందుతాయి. సో క్లైమేటిక్, ఇది ఇంగ్లీష్ మీడియం, క్లైమేటిక్, ఎడఫిక్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఇగో చెప్పే కదా. సో ఈ యొక్క ప్రాంతంలో నూనె గింజలు, గ్రౌండ్ నట్ అనేది ఎందుకు ఎక్కువగా అతిగా పండిస్తారు, ఈ ప్రాంతంలో వరి అనేది ఎందుకు అతిగా పండిస్తారు, ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఈ యొక్క మిలెట్స్, సెరల్స్, అదే మిలెట్స్, కోర్స్ సెరల్స్ ఏదైతే ముతక ధాన్యాలు, తృణధాన్యాలు ఎందుకు పండిస్తారు, ఇక్కడ వచ్చేసరికి మనకి షుగర్ కేన్ అనేది ఎందుకు పండిస్తారు. సో ఈ అన్నీ కూడా మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. పంటల యొక్క తీరుతెన్నులు అన్నాను కదా, ఓకేనా. ఇవన్నీ కూడా ఇందులోనే వస్తామా, ఏ అంశాలు అనేది ప్రభావితం చేస్తా అని చెప్పేసి ఇలా టేబుల్స్ అనేది తెప్పిస్తాను. సో నేలల యొక్క సారం, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఆగ్రో క్లైమేటిక్ జోన్స్, ఓకేనా. సో నార్త్ కోస్టల్, గోదావరి, కృష్ణా జోను, సౌత్ జోను, ఇవన్నీ మీకు జాగ్రఫీలో వచ్చే ఉంటాయి. బట్ స్టిల్ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో వ్యవసాయ మండలాలు అంటాం కదమ్మా, ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. క్రాపింగ్ ప్యాటర్న్స్, 1960లో మనం ఎలాంటి పంటలు పండించాం, 1990కి వచ్చేసరికి ఎలాంటి పంటలు పండిస్తాం, 2000 సంవత్సరానికి ఎలాంటి పంటలు పండిస్తున్నాం, 2020కి వచ్చేసరికి ఎలాంటి పంటలు, రాయలసీమ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండిస్తారు, చిన్న సన్నకారు రైతులు వచ్చేసి వారు ఎలాంటి పంటలు పండిస్తుంటారు, ఎక్కువగా దేని మీద ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు, మొగ్గు చూపిస్తారు. సో ఉమ్మడి జిల్లాల ప్రకారంగా చూసుకుంటే పంటల యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత ఉంది కదమ్మా, ఎక్కువగా సాగు భూమి అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, ఖరీఫ్ సీజన్లో ఏది ఎక్కువ పండిస్తారు, రబీ సీజన్లో ఏదో పండిస్తారు, ఇవన్నీ కూడా అమ్మా. సో ఏంటంటే మీకు సిలబస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా పనికిరావు మనకి, కాకపోతే జనరలైజ్డ్గా మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించిందమ్మా. ట్రెండ్స్ చెప్పే కదా, ధోరణులు, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన ధోరణులు 2023 లేటెస్ట్ అమ్మ. సో June 20th, June 20, 30 ఒకవేళ ఎగ్జామ్ జరిగితే ఇవే డిస్కస్ చేయాలి మీకు. ఒకవేళ లేదు సార్ మాకు 2000 కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత 2023 స్థానంలో 2023, 24 వస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంగ్లీషు, తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా అర్థమయ్యే విధంగా ఇన్ డీటెయిల్గా మీకు విత్ ఫ్లో చార్ట్స్, విత్ డయాగ్రామ్స్, విత్ ట్రెండ్స్, ఓకేనా. ఆ యొక్క పంటల విస్తీర్ణం అనేది పెరిగిందా తగ్గిందా, పంటల యొక్క ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా, సో గత దశాబ్ద కాలంలో సో ఆ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఏరియా విస్తీర్ణం అనేది ఏ విధంగా ఉంది, ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంది, 2023లో ఎక్కువగా పంటల సాగు విస్తీర్ణం అనేది ఏ విధంగా ఉంది, ఆహార పంటలు ఏ విధంగా ఉంది, ఓకేనా, ఆహారేతర పంటలు అనేది ఏ విధంగా ఉంది, అన్నీ కూడా డీటెయిల్గా
వరికి సంబంధించిన ఓకేనా అది ఏ విధంగా ఉంటుంది, గోధుమలకి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది, మొక్కజొన్నకి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది. సో ఈ రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకుంటుందా లేదా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆర్ఏడి అని చెప్పేసి, అది ఏ పథకం అనేది, దాని యొక్క ఉద్దేశం అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఆర్ఏడి కింద ఎలాంటి ఇవి ఉన్నాయి ఓకేనా. సో ఎవరి యొక్క ఏ జిల్లాలు అనేది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఈవెన్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఫారెస్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే జాతీయ ఆహార భద్రతా మిషన్, ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ అమ్మ. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉండబోతుంది మనకి ఏదైతే ఉందో దాని గురించి మీకు ఫోకస్ చేస్తున్నాను. ఇదే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చెప్పే కదా అప్లిప్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మిటిగేషన్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఎవరు దీన్ని ఆమోదించారు, జికామ్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఉంది ఓకేనా. సో డీటెయిల్డ్గా ఓకేనా. సో డీటెయిల్డ్గా అసలు అప్లిప్ ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉప అంశాలు ఉంటాయి ఓకేనా, ఫామ్ ఫీల్డ్ స్కూల్స్ అనేది ఏంటి, ఇరిగేషన్ ట్యాంక్ విలేజ్, ఇవన్నీ కూడా ఉప పథకాలు అనమాట. సమీకృత వ్యవసాయ విధానం అంటే ఏ విధంగా ఉంటుంది. సో ఇన్ డీటెయిల్డ్గా అగ్రికల్చర్కి సంబంధించిన ఒక 2 యూనిట్స్ అంటే 2 టాపిక్స్ అనేది ఒక జస్ట్ గ్లాన్స్ మాత్రం ఇచ్చాను. అదేమి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, జస్ట్ ఓకే ఇలా ఉండబోతుందా మన యొక్క సిలబస్ అనేది ప్యాటర్న్. ఎందుకంటే డైనమిక్ కాబట్టి మేమైనా సరే అవి చూసి మేము ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే కంప్లీట్గా డాటా కదమ్మా. అది ఎకానమీ అనుకోండి మనకు అవసరం లేదు, సో ఎకానమీ అనుకోండి మనకు అవసరం లేదు, కానీ ఏపీ ఎకానమీ మాత్రం ఖచ్చితంగా ఈ డాటా రిలేటెడ్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా డాటా రిలేటెడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి డాటా డాటా డాటా, కంప్లీట్గా డాటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ మ్యాక్సిమం ఈ ఫస్ట్ 1 అవర్ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా ఓకేనా. ఐ జస్ట్ గివెన్ ఎ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఐడియా అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ విచ్ హాస్ బిన్ మెన్షన్ ఇన్ అవర్ సిలబస్. మన సిలబస్లో ఉన్న ప్రతిదీ కూడా అంశాన్ని కూడా కులంకుశంగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.